2024 ఎన్నికల్లో బహిరంగంగా ప్రచారం చేశారు. పార్టీని భుజానేసుకు మోసేటువంటి ముళ్లపూడి నాగేశ్వరరావుకి కూటమి ప్రభుత్వం కృష్ణా జిల్లాలో ఒక స్థాయిలో కాదు, ఒక స్థాయికి మించి పనిచేసిన ముళ్లపూడి నాగేశ్వరరావుకి ఎందుకు జనసేన పార్టీలో గుర్తింపు రావడం లేదు? గుర్తింపు ఉందండి. పార్టీలో సాక్షాత్తు నెంబర్ 2 ఉన్నటువంటి నాగబాబు గారే మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు, మాట్లాడారు, 10 నిమిషాలు మాట్లాడే సందర్భం ఉంది. ప్రతి సందర్భంలో కూడా కూటమి పార్టీ ఏదైతే ఉందో బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల మీటింగ్లో కూడా మిమ్మల్ని తీసుకెళ్లారు, మాట్లాడించారు, ప్రజలతో వాళ్ళతో ఒక మీటింగ్లో ఏర్పాటు చేశారు. మీ వాయిస్ ఒక స్పీకర్లా వినిపించారు. ఇప్పటివరకు ప్రకటించిన 2 నామినేట్ పోస్టుల్లో కూడా కనీసమైన స్పందన కానీ గుర్తింపు కానీ ఎందుకు ఇవ్వట్లేదు? నాది అంత ఆశ కూడా లేదండి. నేను వంగవీటి కష్టపడిన వాళ్ళకి గుర్తిస్తుంది పార్టీ అనేది పవన్ కళ్యాణ్ పదే చెప్పారు. అది లేదండి, అది తగ్గింది అంటంలోనే నిన్న తాడిపల్లిగూడెం శ్రీనివాసరావు గారు కానీ ఇంకోళ్ళు కానీ ఏంటి మాకు రక్షణ ఏంటి, మాకు ఇదేంటి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన సందర్భం. ఇకపోతే నేను కష్టపడ్డాను, నేను చేశాను, నేను పార్టీ కోసం నా వాయిస్ వినిపించాను. నేను పార్టీ కోసం కన్నా కూడా ముందు నా పవన్ కళ్యాణ్ కోసం, నా కమ్యూనిటీ కోసమే నా వాయిస్ వినిపిస్తా. కానీ పార్టీ గిట్టి అంతా కూడా పార్టీలో కానీ బయట కానీ కమ్యూనిటీలో కానీ మాకు వంగవీటి మోహన్ రంగా గారు పోయిన తర్వాత మాకు అదే భావాలు ఉన్నటువంటి కొద్ది గొప్ప దగ్గరగా ఉన్నటువంటి మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ మేము జాతి అంతా కూడా ఆరాధ్యంగా మేము చూసుకుంటున్నాం. ఆయన్ని మేము గెలిపించుకున్నాం. ఆయన కోసం దేనికైనా సిద్ధపడి ఉంటాం. నాకేదో ఇచ్చారు చూశారనేది నేను ఎప్పుడూ పట్టించుకోనండి. నేను మీ ద్వారా మీరు నాకు ఇంకా ఈ పార్టీల కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా పార్టీల 2 సంవత్సరాల పాటు వాయిస్ వినిపించండి. ముళ్లపూడిని కాకుండా ఒక వృద్ధురాలు మహిళ పవన్ కళ్యాణ్ గారితో నేను భోజనం చేయాలనగానే పిలిపించుకొని భోజనం చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు అది ఆయన ఇదే ముళ్లపూడి నాగేశ్వరరావు విషయంలో ఎందుకు స్పందన లేదు? అలా పార్టీలో నాయకులు లేరనా? పార్టీ నాయకులు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? పార్టీలో మీకు ఎందుకు గుర్తింపు రావట్లేదు? పార్టీలో నేను అసలు జాయిన్ అవ్వలేదు సార్. ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టి పార్టీలో జాయిన్ అవ్వడం మరి ఎందుకు? జనసేన గతంలో నాకు ప్రేమ అండి. గతంలో ఇదే వైసీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి తరపున బాహాటంగా ప్రచారం చేసి మాట్లాడి ఎన్నో ఉద్యమాలు పాల్గొంటే ముళ్లపూడి. అవునండి, అవును. మాకు ఏంటి గుర్తింపు లేక బయటకు వచ్చారు. గుర్తింపు కాదండి, మాకు ఏంటి చంద్రబాబు నాయుడు. మేము వంగవీటి మోహన్ రంగా శిష్యులం. ఆయన హత్య అనేది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. మేము అది యాంటీగా పెట్టుకుని మేము ఆయనతో కలవలేకపోయాం. కులాల ఐక్యత పరుస్తానని పవన్ కళ్యాణ్ వచ్చాడు. మా నాయకుడు కూడా లేడు, గౌరవనీయులైన హానరబుల్ అవర్ గ్రేట్ లీడర్ వంగవీటి మోహన్ రంగా. మేమంతా నిరాశ నిస్పృహతో ఉన్నాం. పవన్ కళ్యాణ్ వచ్చాడు, కమ్యూనిటీ వైడ్గా వెళ్దాం, పార్టీలు మనకొద్దు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ప్రజారాజ్యంలో ఉన్నాం. ప్రజారాజ్యం స్పోక్స్ పర్సన్ నేను విజయవాడ సిటీకి వన్ ఆఫ్ ద కో కన్వీనర్. 4 కన్వీనర్లో నేను ఒకడిని. అట్లా ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉన్నామని చెప్పి ఇవాళ నాగేశ్వరరావు లాంటి 4 భాషలు మాట్లాడగలిగిన వాళ్ళు, 50 ఏళ్ల రాజకీయ చరిత్ర తెలిసిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఏమంటే కాలే అగ్గిపెట్టినైతే జేబులో పెట్టగలరా? అగ్గి పుల్లని ఎవడన్నా జేబులో పెట్టగలగలరా? మేము మంటండి, మేము స్ట్రైట్ ఫార్వర్డ్. వాడు ఎవడైనా కానీ ముఖం మీద మాట్లాడతాం, పేద ప్రజల పక్షాన ఉంటాం, 10 మందిని జనసేన పార్టీకి హక్కును చేరుస్తాం. నా మాటలతో ఎంతోమంది రిలైజ్ అయ్యి పెద్ద ఆయన బాబాయ్ అని చెప్పి 3 లక్షల యూసా నాకు. నేనేమన్నా జబర్దస్త్ కమెడియన్నా, లేదు ఏమన్నా సినిమా హీరోనా, లేదు ఏమైనా ఇంపార్టెంట్ మోస్ట్ పొలిటికల్ లీడర్నా? నాకు 3 లక్షల యూసా, వేలల్లో లైక్లా, కామెంట్లా, పెద్ద ఆయన బాబాయ్ ఎంత చక్కగా మాట్లాడావు, ఎంత ధైర్యంగా మాట్లాడావు, నీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అవసరమని అందరూ గుర్తిస్తున్నారు. మీ నాగబాబు గారు కూడా గుర్తించి నన్ను వాటేసుకుని అంతకన్నా నాకేం కావాలండి? పదవిలో ఉపయోగం లేదండి. 5 ఏళ్ళుండే పదవిని నేను ఆశించట్లేదండి. వాళ్ళ మనసుల్లో స్థానం కావాలి. ఏం కోరుకున్నారండి? జగన్మోహన్ రెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక షేక్ హ్యాండ్ ఇస్తేనో, ఒక టీ ఇప్పిస్తేనో, లేదు పిలిచి చక్కగా మాట్లాడి అన్న రాన్న అని అంటేనో ఎంత ఆనందపడ్డోళ్ళు ఉన్నారు. సొంత ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ అతను అది కూడా లేకుండా దూరంగా ఉండి రైతులను చూస్తానికి కూడా కార్పెట్లు వేసుకుని చేలో దిగినోడు వాడు చేసిన తప్పులకి వాడు అనుభవించాడు. అదే పరిస్థితి ఇవాళ కార్యకర్తలుగా దూరంగా నువ్వు ఉంటే నువ్వెక్కడ అనుభవిస్తావో? చంద్రబాబు మీద కోపం లేదు జగన్కి. పవన్ అనేవాడు ఉండబట్టే చంద్రబాబును ఆల్రెడీ ఎప్పుడో కొట్టేశాం. చంద్రబాబు భూస్థాపితం అయిపోయాడు. మళ్ళీ అతన్ని పెకిలించి లేపి ఆక్సిజన్ పెట్టి సిలైన్లు పెట్టి బతికిచ్చి
భూస్థాపితం చేస్తా జగను అన్నటువంటి పవన్ కళ్యాణ్ నన్ను భూస్థాపితం చేశాడు. 1000 కోట్లు ఖర్చు పెట్టాను. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓడించడానికి పంపించాను, పెద్దిరెడ్డిని పంపించాను, ఎంతోమందిని పంపాను. అయినా కానీ ఆయన్ను ఓడించలేకపోయాను. పైగా అతను అన్న మాటలు ప్రతిదీ కూడా కులాల ఐక్యత పరిచాడు. నీకు భయం అంటే ఏంటో చూపిస్తానన్నాడు, అందరినీ కలుపుతానన్నాడు, భూస్థాపితం చేస్తానన్నాడు. అట్లాగే చేశాడు. ఏంటని చెప్పి 1000 లక్షల కోట్లు సంపాదించుకుని సీఎం చేసి సీఎం కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఆలోచిస్తున్నారో